భారతీయ సిమెంట్స్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందంటూ సాక్షి ఒక్కదనాన్ని ప్రొజెక్ట్ చేసింది. లైమ్ స్టోన్ మైనింగ్కి అడ్డుకట్ట వేస్తున్నారు, ఉత్పత్తి నిలిపేసే కుట్ర చేస్తున్నారు. 2 రోజులుగా భారతీయ సిమెంట్స్కి అడ్డంకులు సృష్టిస్తున్నారు. కార్యకలాపాలని అడ్డుకుంటూ చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపుకు పాల్పడుతోంది. మైనింగ్ రహదారులకు వాహనాలు అడ్డం పెట్టారు. రేయింబౌల్లో అక్కడే టీడీపీ మొక్కలు తిష్ట వేస్తున్నాయి. మైనింగ్ ఆగితే ముడిసరుకు కొరత ఏర్పడుతుంది. 2 రోజుల్లో ప్లాంట్ కార్యకలాపాల మీద ప్రభావం చూపెట్టబోతోంది. ప్రత్యక్షంగా 3,000 మంది, పరోక్షంగా 12,000 మందికి ఉపాధికి ప్రమాదం ఏర్పడబోతుంది. ఫిర్యాదు చేసిన అధికార యంత్రాంగం స్పందించట్లేదు. అల్ట్రాటెక్ తర్వాత ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ప్రతిష్టాత్మక పరిశ్రమలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. భారత్లో 7,000 కోట్ల పెట్టుబడి పెట్టి రాష్ట్రానికి 3,000 కోట్ల పన్నులు చెల్లిస్తున్న సంస్థని ఈ పరిస్థితికి దిగజారుస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఏం సంకేతం ఇస్తున్నారు? వైఎస్ఆర్సీపీఎంలో హెరిటేజ్కి ఇలాగే అడ్డుపడి ఉంటే అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అప్పుడు కూడా హెరిటేజ్ దగ్గర ఆందోళన చేయించినట్టున్నారు వీళ్ళు. చివరికి అందుకనినే ఆంధ్రాలో ఏ రాజకీయ నాయకుడు, వాస్తవంగా మన రాజకీయ నాయకులే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేది. ఎంఎస్ఎంఈలు హయ్యెస్ట్ మన వాళ్ళే ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, మన రాష్ట్రంలో కాదు. అట్లాగే బడా పరిశ్రమలు, కాంట్రాక్టులు ఇవన్నీ ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారు. హెడ్ క్వార్టర్లు కూడా ఆంధ్రాలో పెట్టట్లేదు. ఎందుకంటే ఈ దరిద్రపు రాజకీయాలు, ఇద్దరి మధ్య నలుగుతున్నటువంటి ఈ దరిద్రపు రాజకీయమే రాష్ట్రానికి సర్వనాశనానికి కారణమవుతుంది.